మీకు ఓపిక ఉంటే పర్లేదు, లేట్ అయినా పర్లేదు అనుకో. నార్మల్ విసెస్ తాత్కాల్. నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకోవాలి లేదా మనం తాత్కాల్ పెట్టుకోవాలా. విత్ ఇన్ ద 1 monthలోన చాలా తొందరగానే వస్తుంది. చాలామంది ఈ తాత్కాల్ మనకి ఎందుకులే 500 కూడా బొక్క ఊరికినే ఎందుకు, ఎప్పుడు వస్తుందో అసలు ఎవరికి తెలియదు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఫైన్. ఐ హోప్ యువర్ ఆల్సో గుడ్. సో వ్యూ చూసారు కదా, వ్యూ చాలా బాగుంది ఈరోజు. అది కొంచెం సర్ప్రైజ్ మీకు అందరికీ. ఇది మాధవరం బ్రిడ్జ్ అని మాకు దగ్గరగా ఉంటుంది, తుంగభద్ర బ్రిడ్జ్ ఇది. సో నాకు కూడా ఇంట్లోనే కూర్చొని ఏం వీడియోలు చేస్తావులే, కొంచెం బయటికి వెళ్ళి ఇలా కూర్చొని శుభ్రంగా ఒక చెట్టు కింద కూర్చొని నీడ చాలా చల్లగా ఉంది. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, మొన్న మనం మ్యాక్బుక్ ప్రో అన్బాక్సింగ్ చేసాం కదా, అండ్ మా మ్యాక్బుక్ ప్రో దాంట్లో నుంచే కెమెరా వీడియో తీస్తున్నాను. ఒకసారి అది అన్బాక్సింగ్ వీడియో పైన కార్డులో వస్తుంది మీకు. సో అన్బాక్సింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి అన్బాక్సింగ్ వీడియో చూడండి, పైన కార్డులో వస్తుంది. నార్మల్ విసెస్ తాత్కాల్ అంటే నార్మల్ పాస్పోర్ట్కి తాత్కాల్ పాస్పోర్ట్కి తేడా ఏంటి? నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకోవాలి లేదా మనం తాత్కాల్ పెట్టుకోవాలా? అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా, పాస్పోర్ట్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ని ఫిల్ చేస్తాం. ఈ ఫిల్ చేసేటప్పుడు మనకి చివరిలోన నార్మల్ పాస్పోర్టా లేకపోతే తాత్కాల్ పాస్పోర్ట్ కావాలా అంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నార్మల్ పాస్పోర్ట్కి తాత్కాల్ పాస్పోర్ట్కి కాస్ట్ కూడా వెరైటీ ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిందే. మనం నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకుందాం, నార్మల్ పాస్పోర్ట్ ద్వారానే ఇంకా అప్లై చేసి పాస్పోర్ట్ తెచ్చుకుందాం అనుకుంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ తాత్కాల్ పాస్పోర్ట్నే అప్లై చేస్తూ ఉన్నారు. తాత్కాల్ పాస్పోర్ట్ని అప్లై చేస్తున్నారు, అది మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పాను అనేది మీకు చివరిలో అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది తాత్కాల్ పాస్పోర్ట్కి అప్లై చేస్తారని చెప్పాను కదా. తాత్కాల్ పాస్పోర్ట్ ఏంటంటే మనకి అర్జెంటుగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి వీసాకి అప్లై చేసేటప్పుడు స్టాండర్డ్, ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ ఇలా ఉంటుంది కదా, అలాగే పాస్పోర్ట్కి అప్లై చేసేటప్పుడు కూడా తాత్కాల్లో నార్మల్ పాస్పోర్ట్ అని పెట్టారు. చాలా తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. విత్ ఇన్ ద 20 daysలో 20 రోజుల్లోన ఎలాగైనా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నెలలో మాత్రం ఖచ్చితంగా వచ్చింది. తాత్కాల్ పెట్టుకుంటేనే 15 daysలో కూడా వస్తుంది, ఒక్కోసారి వారం రోజుల్లో కూడా వస్తుంది. తాత్కాల్ పెట్టుకుంటే నెల లోపల ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ మీకు వస్తుంది భయ్య, అది మాత్రం ఖచ్చితం తాత్కాల్ పెట్టుకుంటేనే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ తాత్కాల్ పెట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ తన అప్లికేషన్లోన తాత్కాల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ తాత్కాల్ పెట్టుకుంటే మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం తాత్కాల్ కాబట్టి ఇలా చాలామంది తాత్కాల్ పెట్టుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. తాత్కాల్ పెట్టుకున్న వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నెలలోన ఒక 100 అప్లికేషన్లు వచ్చాయనుకోండి, ఒక నెలలోన 100 అప్లికేషన్లు తాత్కాల్ మీద వచ్చాయి. తాత్కాల్ మీద వస్తే వాళ్ళు నార్మల్కి కన్నా వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళే కాదే, గవర్నమెంట్ నార్మల్ కన్నా తాత్కాల్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే అర్జెంట్ కాబట్టి, అర్జెంట్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు దాన్ని, ఎక్స్ట్రా పే చేశారు కాబట్టి ఈ నార్మల్ పాస్పోర్ట్ కన్నా తాత్కాల్ పాస్పోర్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ముందు వాళ్ళ అప్లికేషన్లే అప్డేట్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అప్లై చేస్తున్నారు కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా మీ పోలీస్ వెరిఫికేషన్ అయినా పాస్పోర్ట్ ప్రింట్ అయ్యి రావడం వల్ల తాత్కాలే చాలా తొందరగా అవుతుంది. ఎక్కువ అప్లికేషన్లు వచ్చినప్పుడు నార్మల్ పాస్పోర్ట్ కన్నా తాత్కాల్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు మనం నార్మల్ పాస్పోర్ట్కి వస్తాం. నార్మల్ పాస్పోర్ట్ అంటే 1500, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ నార్మల్ పాస్పోర్ట్ అనేది ఎప్పుడు వస్తుందో అసలు ఎవరికి తెలియదు. నిజంగా నార్మల్ పాస్పోర్ట్ కనుక మీరు పెట్టుకుంటే ఎప్పుడు వస్తుందో అసలు తెలియదు. ఎవరైనా ఖచ్చితంగా లేదు రబ్బాయి ఈ 15 daysలో వస్తుంది, లేదు 20 daysలో వస్తుంది, లేదు 1 monthలో వస్తుంది అని చెప్పితే అదంతా అబద్ధమే. దాన్ని అసలు ఎవరూ నమ్మొద్దు. ఎందుకంటే నార్మల్ పాస్పోర్ట్ ఎప్పుడు పోలీస్ వెరిఫికేషన్ జరుగుతారో, ఎప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్ వెరిఫికేషన్కి వస్తాడో, ఎప్పుడు క్లియర్ చేస్తారో అసలు ఎవరికీ తెలియదు. నిజంగా నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకుంటే అలాగే ఉంటుంది.
మీకు పైన డిస్ప్లే చేస్తాను. చాలామంది ఎలా కామెంట్లు పెడుతున్నారు తెలుసా, బ్రదర్ అది 2 months అవుతుంది, 1 month అవుతుంది, పాస్పోర్ట్ ఆఫీసులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి 2 weeks అవుతుంది, పోలీస్ వెరిఫికేషన్కి ఏమో వారంలో వస్తారని చెప్పారు కానీ ఇంకా రాలేదు, ఏం చేయమంటే బ్రదర్ని అడుగుతున్నారు. నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం వరకు 2 months అవుతుంది, అండర్ రివ్యూనే ఉంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పోలీసుకి ఫోన్ చేయాలి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్, ప్లీజ్ రిప్లై ఇవ్వండి, ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పండి, ఏం చేయాలి అంటున్నారు. కారణం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేనికి అప్లై చేసినా మీ పాస్పోర్ట్ అనేది వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు తాత్కాల్ పెట్టుకుంటే వితిన్ ద 1 monthలోన చాలా తొందరగానే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా సరే ఖచ్చితంగా పోతే పోనీలే అని తొందరగా రావడానికే చూస్తారు. అయితే ఈ తాత్కాల్ పాస్పోర్ట్లు ఎక్కువ రావడం వల్ల ఈ నార్మల్ పాస్పోర్ట్లకి చాలా నిదానంగా చేస్తున్నారు అనమాట. మీకు ఒకవేళ ఓపిక ఉంటే, మీకు చాలా టైం ఉంటే ఖచ్చితంగా నార్మలే పెట్టుకోండి. నేను ఖచ్చితంగా తాత్కాలే పెట్టుకోండి, అక్కడికే వెళ్ళండి, నార్మల్ పాస్పోర్ట్ వదిలేండి అని కాదు. మీకు ఓపిక ఉందనుకో 2 months అయినా సరే, 2.5 months అయినా సరే పర్లేదు బ్రదర్, ఎప్పటికైనా రాని అని అనుకుంటే అప్పుడు పెట్టుకోండి. నా పాస్పోర్ట్ అయితే నేను నార్మల్ పెట్టుకున్నాను, మీకు తెలియందేమి, మీకు చెప్పందేమి కాదు, నేను నార్మల్ పెట్టుకున్నాను. నాకు 1 monthలో వచ్చింది. కరెక్ట్గా నిజంగానే చెప్తాను, 1 month ఎక్కువ కూడా కాలేదు. నేను అప్లై చేసినప్పటి నుంచి నా చేతికి పాస్పోర్టు పోస్ట్ ద్వారా రావడానికి కరెక్ట్ 1 month అయింది. 1 month అంటే 30 రోజులు, 28-30 రోజులు అనమాట, అలా అయిందనమాట. నా పాస్పోర్ట్ నేను నార్మల్గా అప్లై చేశాను. సో నార్మల్గా అప్లై చేసేవాళ్ళు మీకు ఓపిక ఉంటే పర్లేదు, లేట్ అయినా పర్లేదు అనుకుంటే నార్మల్గా అప్లై చేయండి. లేదు బ్రదరు 1 month అయింది, 2.5 months అయింది, చాలా లేట్ అయింది, పోలీస్ వెరిఫికేషన్కే రాలేదు, అండర్ రివ్యూ అనే ఉంది, ఏం చేయాలి బ్రదరు, ఇలాంటి డౌట్స్ ఇలాగా ఉంటే మీరు ఇంకోసారి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే తాత్కాల్కి సజెస్ట్ చేయండి. నార్మల్గా పెట్టుకోవద్దు. నార్మల్గా పెట్టుకుంటే ఇలా లేట్ అవుతూనే ఉంటుంది. మీకు ఓపికతో ఉంటే అనుకుంటే పర్లేదు. సో చివరికి నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకుంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, అది నెల ఖచ్చితంగా తక్కువలో తక్కువ 20 రోజుల తర్వాతే వస్తుంది నార్మల్ పాస్పోర్ట్ అయితే. ఇప్పుడైనా సరే నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకుంటే మీకు 20 రోజుల నుంచి 40 రోజులు లేదా 2 నెలలు కూడా కావచ్చు, 3 నెలలు కూడా కావచ్చు భయ్యా, చెప్పండి ఏమీ కాదు. అసలు 2 నెలలు అయినా సరే ఇంకా అండర్ రివ్యూనే ఉంది, 2 months అవుతుంది అప్లై చేసి, ఇంకా చేతి పాస్పోర్ట్ రాలేదు, ఏం చేయాలి బ్రదర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అక్కడ కామెంట్లో చాలామంది పెట్టారు, చూడండి ఒకసారి చదవండి, నేను సైడ్కి పెడతాను పైన, అక్కడ చూడండి. ఇది నార్మల్ పాస్పోర్ట్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. తాత్కాల్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద నార్మల్ పాస్పోర్ట్ కన్నా తాత్కాల్ పాస్పోర్ట్కి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి వితిన్ ద 1 weekలోనో 3 to 4 daysలో మీరు పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లోన లేదా 1 weekలోనో వితిన్ ద 1 weekలోనో పోలీస్ వెరిఫికేషన్ వస్తాడు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అతను తొందరగానే క్లియర్ చేయడానికే ప్రయత్నిస్తాడు, ఎందుకంటే తాత్కాల్ కాబట్టి. తాత్కాల్కి అయితే చెప్పొచ్చు ఖచ్చితంగా ఎన్ని డేస్లో వస్తుందని, కానీ నార్మల్గా పెట్టుకుంటే మాత్రం ఎన్ని డేస్లో వస్తుంది ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా జస్ట్ చెప్పినా సరే ఎక్స్పెక్టేషన్సే, నేను చెప్పినా సరే నమ్మొద్దు, ఎవరు చెప్పినా సరే నమ్మొద్దు, ఖచ్చితంగా ఎన్ని రోజులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే చెప్తారు. నార్మల్గానే పెట్టుకోండి, మీకు ఓపిక మీకు టైం ఉంటే నార్మల్గా పెట్టుకొని శుభ్రంగా డబ్బులు సేవ్ చేసుకోండి. లేదు బ్రదర్ మాకు అంత ఓపిక లేదు, 1 month అయింది, 2 months అయింది అప్లై చేసి ఇంకా రాలేదు, ఇలా అనుకుంటే మీరు ఇంకోసారి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే తాత్కాల్కే అప్లై చేసుకోండి అని సజెస్ట్ చేయండి. ఫైనల్గా తాత్కాల్కి నార్మల్ పాస్పోర్ట్కి ఏదో కొద్దో గొప్ప మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాలను భవిష్యత్తులో ముందుగా తెలుసుకోవడానికి మన క్లవర్ బడిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కమెంట్ ద్వారా మన క్లవర్ బడిని అడగండి. వీలు అయినంత తక్కువ సమయంలో ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.